హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఇవాళ కూడా ఒక మంచి స్కిన్ వైట్నింగ్ క్రీమ్తో మీ ముందుకొచ్చేస్తున్నానండి. సో ఈ స్కిన్ వైట్నింగ్ క్రీమ్ ఒక్కసారి కన్నా మీరు తయారు చేసుకొని ట్రై చేసినారంటే కన్నా మీ స్కిన్లో చేంజ్ అనేది మీరే చూస్తారండి. సూపర్ డూపర్గా వర్క్ అవుతుంది ఈ స్కిన్ వైట్నింగ్ క్రీమ్ అయితే కన్నా. ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరికి కూడా ట్యాన్ ప్రాబ్లం, ఆ ట్యాన్ అంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేసి స్కిన్ అనేది మంచి బ్రైట్నెస్ అనేది వస్తుంది. అలాగే మన ఫేస్ పైన ఉండే పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్ లేదా పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు అవన్నీ కూడా ఈజీగా రిమూవ్ చేసేస్తుందండి. స్కిన్ మాత్రం హైలైట్గా సూపర్ ఉంటుంది. సో లేట్ చేయకుండా ఈ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కన్నా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. మీకు అందరికీ యూస్ఫుల్ అయ్యింది, మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఒక బౌల్ తీసుకొని గసాలు అయితే ఒక్క 2 స్పూన్లు అయితే తీసుకోవాలండి. గసాలు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటాయి. గసాలతో క్రీమ్ ఏందనుకుంటానరా, ఒకసారి ట్రై చేయండి. రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. సూపర్గా వర్క్ అవుతుందండి. ఈ గసాలతో మనం క్రీమ్ తయారు చేసుకుంటే సో ఒక 2 స్పూన్లన్నీ మనం గసాలు అనేది తీసుకోవాలా. సో ఈ మాదిరిగా మనం ఫ్రెష్గా బాగా ఉన్నేటి తీసుకోవాలండి. పురుగు పట్టినవి అయితే తీసుకోకూడదు, మంచివి తీసుకోవాలా. సో ఈ మాదిరిగా తీసుకున్నాక మనం తాగే నీళ్ళు అయితే కానీ ఒక 1/4 కప్పు నీళ్ళు అనేది వేసుకొని కరెక్ట్గా ఒక 5 గంటల సేపు నానాలండి గసాలు అయితే కన్నా. సో మీరు నైట్ అయినా నానేసేసి పొద్దున్నే అయితే క్రీమ్ తయారు చేసుకోవచ్చు. లేదంటే పొద్దున్నే మీరు నానేసేసి ఒక 5 గంటల తర్వాత క్రీమ్ అనేది తయారు చేసుకోవచ్చు. సో ఈ మాదిరిగా మనము తాగే నీళ్ళు అయితే ఒక 1/4 కప్పు అనేది వేసేసి మనం నానబెట్టుకోవాలి 5 గంటల సేపు. సో ఇక్కడైతే 5 గంటల తర్వాత చూడండి ఈ మాదిరిగా అయితే నానేయి. సో మనకి ఈ మాదిరిగా నానితే సరిపోతుంది. చిన్నది మిక్సీ జార్ తీసుకొని మనం గసాలు నానబెట్టుకున్నాం కూడా నీళ్ళతో పాటు కూడా అన్నీ వేసేసుకొని సో మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి మనము. ఒక్కసారి మనం ఈ మాదిరిగా మనం మిక్సీ పట్టుకున్నాక ఒక్క 2 స్పూన్లు అనేది బియ్యం వేసుకోవాలండి. సో మీరు వాడే బియ్యం ఏదైనా పర్లేదు. సో ఈ మాదిరిగా మనం నానబెట్టాలని అవసరం లేదు. ఒక 2 స్పూన్లు బియ్యం వేసేసుకొని మూత పెట్టేసుకొని ఈ మాదిరిగా మెత్తగా మనము పేస్ట్ లాగా మనం రుబ్బుకోవాలా. చిన్న ఒక బౌల్ తీసుకొని ఒక ఫిల్టర్ తీసుకొని మొత్తం కూడా మనం ఫిల్టర్ అనేది చేసుకోవాలా. సో మొత్తం కూడా మనం ఫిల్టర్ చేసినామంటే మనకు పాల్లాగా వచ్చేదండి, చిక్కగా సూపర్ ఉంటుంది. సో మనం ఈ మాదిరిగా మనం ఫిల్టర్ చేసేసినాక లాస్ట్లో కొంచెం రఫ్నెస్ అనేది ఉంటుంది కదా, సో అది పడేయకుండా మనం ఒక బౌల్లోకి అనేది కలెక్ట్ చేసి పెట్టుకోవాలా. సో ఈ పేస్ట్ అయితే మనం పడేయకూడదండి. సో మనకు జ్యూస్ అంతా నీట్గా వచ్చేసింది కాబట్టి మనకు కొంచెం రఫ్నెస్ పేస్ట్ మాదిరిగా ఉంటుంది. ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకొని చిన్న పెనుము ఒకటి తీసుకొని మనం తీసి పెట్టుకున్న పాలన్నీ కూడా ఈ బౌల్లో అంటే ఈ పెనుములో అనేది వేసేసుకోవాలా. ఒక్క 2 స్పూన్లు పాలు అనేది సపరేట్ తీసి పెట్టుకోవాలా. గసాలు మనం బియ్యం రుబ్బుకున్న పాలు అయితే కన్నా సో ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుంది, ఎక్కువ ఏం అవసరం లేదు. పక్కన పెట్టేసుకుని ఆ 2 కూడా ఏం చేయాలనేది చెప్తాను లాస్ట్లో అయితే కన్నా. ఈ వీడియో అయితే కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. సో మనం ఈ మాదిరిగా చిన్న పెనుములో ఈ బియ్యము అలాగే గసాలతో మనం రుబ్బుకొని పాలు తీసుకున్నాం కదా. సో ఈ పెనుము వచ్చేసి మనం స్టవ్ పైన అనేది పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ వచ్చేసి ఐలో పెట్టకుండా సిమ్లో పెట్టుకొని బాగా దగ్గర పడేదాకా ఉడికించుకోవాలండి. సో ఇక్కడైతే ఉడుకుతాను చూడండి. సో మనకైతే దగ్గర పడింది. ఈ మాదిరిగా అయితే క్వాంటిటీ అనేది ఉండాలి. మరి ఎంత గట్టిగా ఉండకూడదు, అంత పతలాగా ఉండకూడదు, మీడియంలో ఇక్కడ చూపించే మాదిరిగా వీడియోలో మీకు ఎలా కనపడుతుందో ఆ మాదిరిగా అయితే ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసేసినాక మనం కొంచెంసేపు అయితే సలార్ పెట్టుకోవాలా. ఇందులో వచ్చేసి అలోవెరా జెల్ వచ్చేసి 1 స్పూన్ వేసుకోవాలా. సో మీరు షాప్లో నుంచి తెచ్చుకునేదైనా కానీ లేదంటే మామూలుగా ఫ్రెష్దైనా వేసుకోవచ్చు. విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి వేసుకోవాలా. ఒకవేళ మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సిల్ లేదంటే కనుక కోకోనట్ ఆయిల్కి 1 స్పూన్ అనేది వేసుకోండి. సో మీరు ఎక్కువ ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ వేసేకైతే ట్రై చేయండి. విటమిన్ ఈ క్యాప్సిల్ వేయటం వల్ల మన ఫేస్ పైన ఉండే ఎక్కువ ట్యాన్ కానీ ఎక్కువ జిడ్డుగా ఉన్నాయి కూడా అదంతా కూడా క్లియర్ అయిపోయి మంచి షైనీగా వచ్చింది. సో విటమిన్ ఈ క్యాప్సిల్ అలాగే అలోవెరా జెల్ వేసేసినాక బాగా ఈ మాదిరిగా మనం మిక్సింగ్ అనేది చేసుకోవాలా. సో మొత్తం కూడా మిక్సింగ్ అనేది చేసేసుకొని మూత ఉండే బాటిల్ అనేది తీసుకోవాలా. ప్లాస్టిక్ది కానీ స్టీల్ కానీ గాజుది ఏదైనా పర్లేదండి. సో మొత్తం కూడా మనం మిక్స్ చేసిన క్రీమ్ అంతా కూడా ఒక బాటిల్లోకి అనేది వేసుకోవాలా. సో మనం షాప్లో నుంచి తెచ్చుకుంటే క్రీమ్ ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా వచ్చింది. సో నేనైతే కొంచెం కూడా వేస్ట్ చేయకుండా మొత్తం కూడా బాటిల్కి అనేది వేసుకుంటానండి. చూడండి ఎంత బాగుంది కదా క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. సో మనం డైలీ కూడా నైట్ టైంలో అప్లై చేసుకోవాలండి. నైట్ టైంలో అప్లై చేసుకొని మనం ఈ క్రీమ్ వచ్చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవాలా. సో మనం లాస్ట్లో మనం పాలు తీసి పెట్టినాం కదా ఒక 2 స్పూన్లు. సో ఆ పాలల్లో కొద్దిగా రోజ్ వాటర్ అనేది వేసుకొని మొత్తం ఫేస్ అంతా కూడా డీప్ క్లీనింగ్ అనేది చేసుకోవాలా.
అంటే మనం క్లెన్సింగ్ అనేది చేసుకుంటాం కదా, ఆ మాదిరిగా డీప్ క్లీనింగ్ మాదిరిగా చేసుకోవాలా. సో మొత్తం కూడా ఒక క్లాత్ తీసుకొని మొత్తం కూడా క్లెన్సింగ్ అనేది చేసేసుకోవాలి ఫేస్ అంతా కూడా. సో ఈ మాదిరిగా మనము చేయటం వల్ల ఫేస్ పైన ఉండే ఎక్కువ మనకు డస్ట్ అనేది ఉంటుంది కదా, ఆ డస్ట్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. సో మామూలు పాలైనా తీసుకోవచ్చు, లేదంటే మజ్జిగైనా తీసుకోవచ్చు. సో మనం రుబ్బుకునే పాలు తీసినాం కాబట్టి సో ఆ పాలతోనే మనం మొత్తం కూడా క్లెన్సింగ్ అనేది చేసేసుకోవచ్చు. సో మొత్తం కూడా మనం క్లీన్ చేసేసుకున్నాక ఒకసారి నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకొని తర్వాత మనము ఫిల్టర్ చేసినాం కదా, సో మనకు మొత్తం కూడా పాల్లాగా వచ్చేసింది. లాస్ట్లో మనకు ఫిల్టర్లో నిలిచిపోతుంది కదా కొంచెం రఫ్నెస్ అనేది. సో అందులో వచ్చేసి మనం కొద్దిగా షుగరు అలాగే కొద్దిగా రోజ్ వాటర్ అనేది వేసేసుకొని మొత్తం కూడా మిక్సింగ్ చేసేసుకొని మనం స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ క్రీమ్ అప్లై చేసినప్పుడు మనం ఈ మాదిరిగా ఫేస్ ఒకసారి డీప్ క్లీనింగ్ అలాగే స్క్రబ్బింగ్ చేసుకోవాలని మీకు డౌట్ ఉంటుంది. సో మీకు టైం ఉంటే ఈ 3 టిప్స్ కూడా ఫాలో అవుతున్నారంటే సో మీకు 1 వీక్లోనే స్కిన్ అనేది తెల్లగా మారుతుంది. సో మొత్తం కూడా ఈ మాదిరిగా మనం స్క్రబ్బింగ్ చేసేసినాక ఒక 5 మినిట్స్ బాగా మసాజ్ చేసుకొని తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేయాలి. ఇక్కడ చూడండి వాష్ చేసేసినాక ఎంత షైనీగా వచ్చిందో. సో అప్పటికి ఇప్పటికీ మీకు చేంజ్ అనేది కనపడుతుంది కదా. సో ఇప్పుడైతే క్రీమ్ ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది చెప్తాను. సో కొద్దిగా అయితే సరిపోతుందండి మన ఫేస్కు అలాగే నెక్కు అయితే కనుక. సో చాలామందికి కూడా నెక్ అనేది బ్లాక్గా ఉంటుంది. సో ఈ క్రీమ్ అనేది అప్లై చేయండి, ఆ నెక్ బ్లాక్నెస్ కూడా ఈజీగా పోతుంది. అలాగే చేతుల కాడ మోకాల కాడ ఎక్కువ బ్లాక్నెస్ అనేది ఉంటుంది. సో అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేయొచ్చదండి. లేదు మేము ఓన్లీ ఫేస్కి మాత్రమే అప్లై చేసుకుంటామంటే కనుక ఫేస్కి మాత్రమే అప్లై చేసుకోవచ్చు. సో ఫేస్కి అయితే ఈ క్రీమ్ అంతా అప్లై చేసేసుకొని ఒక 5 మినిట్స్ బాగా మసాజ్ చేసుకొని అలాగే వదిలేసినామంటే నైట్ అంతా కూడా అలాగే వదిలేసి మార్నింగ్ అనేది మనం వాష్ చేసుకున్నామంటే స్కిన్ ఎంత ఫ్రెష్నెస్గా ఉంటుందో, ఎంత హైలైట్గా మీకు బ్రైట్నెస్గా ఉంటుందో ఒకసారి మీరే ట్రై చేయండి. అప్పుడు మీకే తెలుస్తుంది. ఎందుకంటే నేను ట్రై చేసినానండి, నాకైతే మంచి రిజల్ట్ అనేది వచ్చింది. సో నేను ఈ వీడియో తీసి కూడా 1 వారం దాటిందండి. సో 1 వారం తర్వాత ఎందుకు అప్లోడ్ చేస్తానంటే సో నేను ట్రై చేసిన సో ఈ క్రీమ్ ఎలా ఉంటుందో ట్రై చేసి నేను యూజ్ చేసినాక నాకు పర్వాలేదు అనిపించే అప్పుడు అప్లోడ్ చేద్దామని అనుకున్నాను. సో నాకైతే మంచి రిజల్ట్ అయితే వచ్చింది. స్కిన్ మాత్రం సూపర్గా వచ్చింది. నాకు పిగ్మెంటేషను అలాగే పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు ట్యాన్ అంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేసి నా స్కిన్ ఎతికిన ఎంత బాగుందంటే మీకే తెలుస్తుంది కదా, ఇక్కడ సూపర్గా ఉంది. సో మీ స్కిన్ కూడా ఇదే మాదిరిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ క్రీమ్ అయితే కానీ చెప్పినాను కదా, ఈ క్రీమ్ అయితే నైట్ టైంలో అప్లై చేసుకొని మార్నింగ్ అనేది వాష్ చేసేసుకోవాలి. సో ఈ వీడియో మీకు అందరికీ యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి.